క్లియర్గా ఈ విషయాన్ని కూడా తేల్చేసింది. ఇది ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి అంశంతో కూడుకున్నది అని చెప్పి. సో ఇంకా ఈ రకంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత కూడా పాలించమని చెప్పి ఒక అవకాశం ఇచ్చి పరిస్థితిని చక్కదిద్దమంటే ఈ రకంగా కేసులు వేస్తూ వారేమో కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళ పనులు చూసుకునేందుకు విదేశాలకు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక పక్క కోరుతూనే ఇంకో పక్క సిబిఐ విచారణ జరపాలంట. ఏంటి సిబిఐ విచారణ జరపాలా ఇప్పుడు దానిపైన? సార్ 2014 నుంచి ఈ రాష్ట్రం నాశనం అయిపోవడానికి, అంటే కొంతవరకు నాశనం అయింది గ్యారంటీగా, నాశనం అయిపోవడానికి 1 to 10 1 to 15 మనం కానీ చూస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్లో ఉంటుంది సార్. ఎందుకంటే కోర్టు పక్షులు అంటారన్నమాట. సో ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా ఏదో ఒక డిశ్చార్జ్ పిటిషన్లు ఆ పిటిషను ఈ పిటిషను వేస్తూ కేసును జాప్యం పట్టిస్తున్నాడు, అదేవిధంగా ఏ విధంగానైనా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని హైకోర్టులో, సుప్రీంకోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్లో ఎక్కడ లేదు. చివరికి వరల్డ్ బ్యాంకుకి ఇప్పుడు ఇవాళ వరల్డ్ బ్యాంక్ టీం వచ్చింది. ఇదేలాంటి టీము 2018లో కూడా వచ్చింది. దాదాపు 4000 కంప్లైంట్లు పోయి 4000 కంప్లైంట్లు. వీళ్ళకు తోడు ఆ దరిద్రపు ఎన్జిఓలు 2 ఉన్నారు, దేవ సహాయం అని కరెక్ట్గా దరిద్రపు ఎన్జిఓలు. ఆమె మేధా పాట్కర్, ఆమె అసలు అదేది దాన్ని ఏమంటారు, గుజరాత్లో ఒక డ్యాము కట్టకూడదని చెప్పి అక్కడ చేసింది, ఇక్కడ వచ్చి అమరావతి కట్టకూడదని చేసింది. ఏం బాగుందంట? ఆ పాటికి ఆమె హాయిగా ఉంది. ఆయన దేవ సహాయం అంటే ఎవరు? మాజీ ఐఏఎస్ ఆఫీసరు. ఆయనకు 4 కాగితాలు రాశాడు, ఆయన పాటికి ఆయన బాగున్నాడు. చచ్చింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వీళ్ళ ముష్టితత్వానికి, వీళ్ళ చేతకాంతానికి, వీళ్ళ క్రూరహిత మనస్తత్వానికి బాధ్యులైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అట్లా ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో పాటు చాలామంది ఉన్నారు. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఒకటి దొరికింది పాపం వీళ్ళకి. వాళ్ళలో ఇష్టం ఏముందో కాగితం పడేస్తే పోతుంది. అట్లా అమరావతిని ఖండాలుగా నరికేశారు. అందుకే ప్రజలు ఎంత బాగా బుద్ధి చెప్పారంటే వీళ్ళకి ఇక లేవకూడదు అన్నట్టుగా కొట్టారు. సో సుప్రీంకోర్టు ఇవాళ 2014లో హైదరాబాదులో అప్పుడు జరిగిన కేసుని ఈయనకేం సంబంధం సార్? ఏ లోకల్ స్టాండ్ ఉంది? దట్స్ వాట్ సుప్రీంకోర్టు యాజ్ క్వశ్చన్ టుడే. నువ్వు పిఏఎల్ అంటే హూ ఆర్ యూ? నువ్వు అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాల్లో ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు. అప్పటి ముఖ్యమంత్రికి, ఇప్పటి మాజీ ముఖ్యమంత్రికి చాలా దగ్గరైన వాడివి. నీకు ఏ లోకల్ స్టాండ్ ఉందో వేసావు అంటే ఇన్ని రోజులు ఆ జడ్జిలు చూసి వదిలేశారు. ఇవాళ ఆ యొక్క బెంచ్ ఏదో కొద్దిగా బాగా చూసి హూ ఆర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ లోకల్ స్టాండ్ ఉందని నువ్వు వేసావని కేసు కొట్టేది పారేసింది. కానీ వీళ్ళకి సిగ్గు లేదు, మళ్ళీ వేస్తూనే ఉంటారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఏ టైప్లో ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు అవి ఇవి వేసి కొన్ని సంవత్సరాల పాటు ఈ కేసు లాగలిగారో కోర్టు పక్షులు. వాళ్ళు ఒక వ్యక్తి వాళ్ళ లాయర్కి రాజ్యసభ సీట్ ఇచ్చారంటేనే మీరు ఊహించుకోవచ్చు వాళ్ళకి లాయర్లు ఎంత అత్యవసరం. సో మంచి లాయర్లు పట్టుకుంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తూనే ఉంటారు. సో ఏమంటారు, మనం చాలా సంతోషించాలి. ఇట్లాంటి 1-2 న్యాయమూర్తులు ఇంకా న్యాయ వ్యవస్థ యొక్క ఏమంటారు ఆ యొక్క దీన్ని కాపాడుతున్నందుకు వీ షుడ్ బి ఫీలింగ్ హ్యాపీ. రైట్.